పెద్దలకు నమస్కారం. 37వ హైదరాబాద్ బుక్ ఫేర్ ప్రారంభిస్తున్నాం. దానికి మీడియా సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. మన పెద్దలు కొన్ని విషయాలు చెప్పారు. అది కాకుండా ఇది మొదటిసారిగా హైదరాబాద్ బుక్ ఫేర్ ఒక 30 స్టాల్ తోటి ఏర్పడిన హైదరాబాద్ బుక్ ఫేర్. అది ఇప్పుడు 37వ బుక్ ఫేర్ వరకు వచ్చింది. 30 స్టాల్ నుండి 350 స్టాల్ వరకు ఈరోజు చేరుకుంది. అంటే ఇన్ని సంవత్సరాలలో మన హైదరాబాద్ బుక్ ఫేర్ దినదిన సంవత్సరాలుగా దినదిన సంవత్సరాలుగా ఇది అభివృద్ధి చెందుతూ ఈరోజు 37వ బుక్ ఫేర్ జరుపుకుంటున్నాం. ఈ 37 బుక్ ఫేర్లో అన్ని రకాల పబ్లిషర్సు, అన్ని రకాల పుస్తకాలు ఇక్కడ కొలువు తీరుతాయి. ఇది మనం ప్రతి సంవత్సరం ఒక పుస్తకాల పండుగగా ఈ వేదికను, ఈ కార్యక్రమాలను ఇక్కడ నిర్వహించుకుంటున్నాం. అలాగే ఇక్కడ ప్రత్యేకత, ఇక్కడ ప్రతిరోజు సాయంత్రం ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు, కల్చరల్ కార్యక్రమాలు, కవి సమ్మేళనాలు, పుస్తకావిష్కరణలు అన్నీ ఉంటాయి. దీన్ని చూడడానికి ప్రేక్షకులందరూ ఇక్కడికి విచ్చేయడానికి మీ వంతు కృషిగా మీ ప్రచురణల ద్వారా, మీ ప్రింట్ మీడియా ద్వారా వీరందరికీ ఆహ్వానం పలకాలని కోరుతున్నాం. ఇక్కడ రోజు కార్యక్రమాలతో పాటు ఇక్కడ సపరేట్ పుస్తక ప్రదర్శన, పుస్తక ఆవిష్కరణల కోసం సపరేట్ ఒక వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ 3 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ప్రతి గంటకు ఒక పుస్తక ఆవిష్కరణ జరుగుతుంది. అందరు ప్రముఖ రచయితలు, రచనలు, యువ కవులు అందరూ ఇక్కడ పుస్తక ఆవిష్కరణ చేసుకుంటారు. ప్రతి గంటకు ఒక ఆవిష్కరణ ఉంటుంది. దానిపై విశ్లేషణలు ఉంటాయి. అలాగే అందరూ ఇక్కడికి వీక్షించి పుస్తకాలు చూడడానికి, ఎంచక్కా చూసుకోవడానికి, కొనుక్కోవడానికి, పరిశీలించడానికి ఆనందంగా, సంతోషంగా ఇక్కడ ఈ ప్రాంగణానికి విచ్చేసి అందరికీ ఈ పుస్తక విజ్ఞాన గనిలోకి ఆహ్వానిస్తున్నాం. వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడున్న పరిస్థితులను, ఇక్కడున్న వాతావరణాన్ని వారితోటే కాకుండా వాళ్ళ మిత్రులకు, వాళ్ళందరికీ పంచి చాలామందిని ఇక్కడికి వచ్చేటట్టు చూడాలి. విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్కాలర్సు, విశ్వవిద్యాలయాలు అందరికీ ఆహ్వానం కూడా పంపిస్తాం. అలాగే అందరూ ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.